మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు అలాగే ఆ హత్య కేసుతో సంబంధం ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు వరుసగా మరణిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మరణాలైతే పలు అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్నవారు కూడా ప్రాణభయంతో వణికిపోతూ ఉన్నారు. అందులో భాగంగానే కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తూ మాకు భద్రతని పెంచండి, భద్రతని కల్పించండి అంటూ అడుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి, ఆ హత్య కేసుతో సంబంధం ఉన్నవారు ఒకరి తరువాత ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ ఉన్నారు. కానీ ఆ మరణాలని సహజ మరణాలుగా చూపించేటువంటి ప్రయత్నం కొన్ని మీడియా సంస్థలు చేస్తూ ఉన్నాయి. నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులు కానివ్వండి, ఆ కేసుతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతూ ఉన్నారు. సునీల్ యాదవ్ చూసుకున్నట్లయితే నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. దస్తగిరి నాకు ప్రాణహాని ఉంది, నాకు భద్రత పెంచండి అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రత పెంచింది. ఏంటి సార్ అసలు ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు గమనించుకోవాలంటే కృష్ణ, ఒకటి వాస్తవం, మొన్న ఇవాళకి 5 రోజులు పూర్తి అయిపోయింది. మార్చి 15 వెళ్ళిపోయి 6 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 6 సంవత్సరాలు పూర్తి అయిపోయిన సందర్భంగా 6 చనిపోయారు. ఇక్కడికి 5 మరణాలు అనుమానాస్పదంగా ఈరోజు అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ అయినటువంటి నారాయణ యాదవ్, ఆ తర్వాత గంగాధర్ రెడ్డి, ఆ తర్వాత కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొన్న రంగన్న, ఇలా వాళ్ళ మామగారు అభిషేక్ రెడ్డి, వాళ్ళ మామగారు గంగిరెడ్డి గారు, ఇలా వరుసనే మనకు కనపడతా ఉంటే ఇందుట్లో 5 మరణాలు అనుమానాస్పదంగానే ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అంటే రాజకీయంగా లేదంటే ముఠాల గురించో నేను రాయలసీమ మొత్తానికి చెప్పను కానీ, ఈ ముఠా నాయకులు ఇప్పటి వరకు రాయలసీమలో మీరు కనుక గమనిస్తే చేతిలో అధికారం, చేతిలో డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రత్యర్థుల్ని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి వనరులను దోచుకోవడానికి ప్రత్యర్థుల్ని మొట్టుబెట్టిన సందర్భంలో వాళ్ళకి ఎవరైతే హతులు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళ అవతల వాళ్ళకు కావచ్చు, డబ్బులు ఇచ్చి కొనేయటం లేకపోతే అధికారంతో బెదిరించడం చేసి రాజీ పడుతూ వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తున్న సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలో. అది వాళ్ళ సంస్కృతి. ఉదాహరణకి ఏంటంటే, నాకు ఈ మధ్య ఒక గ్రామంలో ఒక చోట పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసే వ్యక్తులు ఏదో ఘర్షణ వచ్చేసి చంపేసిన తర్వాత వాళ్ళు పరారవుతారు కదా, అట్లనే పారిపోయిన తర్వాత వాళ్ళు అదుపులో తీసుకున్నారు. దొరికారు వాళ్ళు. దొరికిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వబోయారు. ఏంటంటే ఇది మాకు అలవాటే అన్నారు. వాళ్ళు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు. ఏంటంటే అప్పుడు చెప్పారు వాళ్ళు ఈ చరిత్ర మొత్తం. అంటే అలా వాళ్ళు అవతల వ్యక్తులను రాజీ పెట్టుకుంటూ న్యాయస్థానానికి వచ్చి సాక్షులు అనేవాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చేస్తారు, 1-2 పర్యాలు చూసిన తర్వాత న్యాయమూర్తి కొట్టేస్తారు, సాక్షులు లేరు కాబట్టి వీళ్ళు నిర్దోషులు అని చెప్పని. అదే విధంగా ఇక్కడ కూడా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారన్న భయంతో వీళ్ళని చంపేశారనే అభియోగం చాలా స్పష్టంగా వినిపిస్తూ ఉంది. అలాగే సాక్షులు ఎవరైతే దాంట్లో హత్యని చేయటానికి హత్య చేసిన వాళ్ళు ఉన్నారో, మేమే హత్య చేశామని చెప్పారో వాళ్ళని బెదిరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఏ విధంగా రక్షించాడో కళ్ళ ముందు కనపడతానే ఉంది. అంటే వాళ్ళ సంస్కృతిలో భాగం ఇది, గమనించుకోవాలి. అలాంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాడు. ప్రజలందరూ గమనించాలి. ఈరోజు వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళని ఏ విధంగా చంపడానికి, చంపిన తర్వాత దాన్ని మాఫీ చేసుకోవడానికి ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరు ఒకసారి గమనించండి. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రేపు పొద్దున్న న్యాయస్థానానికి కూడా కావాల్సిన సాక్ష్యాధారాలే కదా. సాక్ష్యాధారాలు లేనప్పుడు, సాక్షులు ముందుకు రానప్పుడు, గతంలో చాలా జరిగిన ఉదంతాలు ఇక్కడ కూడా జరగబోతున్నాయి. ఇది కూడా గమనించుకోండి. అందుకనే
దాంట్లో ప్రమేయం ఉన్నటువంటి దస్తగిరిని కావచ్చు, ఉమ్, సునీల్ యాదవ్ అని కావచ్చు. ఉమ్, ఇప్పుడు దస్తగిరి భార్య మీద మొన్న ఇద్దరు మహిళలు వెళ్ళి ఆమె మీద దాడి చేశారు కదా, ఉమ్, బెదిరించారు కదా, త్వరలోనే సంవత్సరం తిరగతలిగి నీ భర్తను చంపేస్తామని హెచ్చరిక చేశారు కదా. ఉమ్, మరి ఇతను కారాగారంలో ఉన్నప్పుడు ఇతని దగ్గరకు పోయి కూడా హెచ్చరిక చేశారు కదా. ఉమ్, అతను నిన్న మనోవేదన, అతను చదువుకున్న వ్యక్తిలా కనబడుతున్నాడు. ఉమ్, అంటే ఏం చదివాడో నాకైతే తెలియదు కానీ చదువుకున్న వ్యక్తిలా కనబడుతున్నాడు. ఉమ్, ఎంత చక్కగా వెంకటకృష్ణ గారు అడుగుతా ఉంటే, ఉమ్, చేప గనక నీటిలో ఉంటే పట్టుకోకపోతే దొరకనట్టుగా, అతను దొరకనట్టుగా ఉమ్, విషయాలు చెబుతూనే, ఉమ్, అనుమానాలు వ్యక్తం చేస్తూనే అతను ఎంత వివరణ ఇచ్చాడంటే ఉమ్. నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి నిజంగా సునీల్ యాదవ్కు ప్రాణహాని ఉందా? ఉంటుంది, సహజమే కదా అది. ఇప్పుడు జరిగిపోయిన వాళ్ళందరం చూసుకుంటా ఉంటే ఉమ్, నిస్సందేహంగా ఉంటుంది. వాళ్ళ దాకా వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చేయగలరు, ఉమ్, అందుట్లో అనుమానం ఏముంది. రేపు వీళ్ళందరూ కూడా సాక్షులు. ఇప్పుడు ఆయన అన్నాడు, దస్తగిరి ఏమన్నాడు, దస్తగిరి మాకు డబ్బులు ఇచ్చారండి, ఉమ్, డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము చంపేశాం, ఉమ్, కాబట్టి ఆ రోజు మేము ఏదో తొందరపాటు చర్యలు తీసుకున్నాం, ఉమ్, దానికి కారకులు వీరని చెప్పి అతను చెబుతున్నాడు కదా, ఉమ్, చంపిన వ్యక్తి చెబుతున్నాడు కదా. ఉమ్, మరి ఈ రోజు ఇతను సునీల్ యాదవ్ ఏమంటున్నాడు, వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ దాంట్లోనూ ఉమ్, అనవసర కథనాలు రాస్తున్నారు, ఉమ్, మా తల్లిగారి వ్యక్తిత్వాన్ని ఎందుకు పొందుపరచాలి దీంట్లో, ఇది ఎంత తప్పు. ఉమ్, చాలా చక్కగా విశ్లేషించాడు ఆ కుర్రాడు. ఉమ్, నేను అది ఆశాంతం చూశాను. ఉమ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి అక్షరాల 6 సంవత్సరాలు దాటింది. 6 సంవత్సరాలు 5 రోజులు. 6 సంవత్సరాలు దాటింది. ఈ 6 సంవత్సరాల్లో కొన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వమే మారింది. ఆంధ్రప్రదేశ్లో అంటే మూడోసారి ఇప్పుడు ప్రభుత్వం కాదు, అప్పుడున్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం. ఉమ్, దాన్ని మనం పరిగణలో తీసుకోకూడదు. వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళి ఉమ్. గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి మనం దాన్ని పరిగణలో తీసుకో. ఈ 6 సంవత్సరాల్లో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేసినటువంటి నిందితులు మాత్రం ఎటువంటి అంటే వారి మీద ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎటువంటి చర్యలు లేవు. సిబిఐ అసలు వారి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది. ఇప్పుడైనా అసలు ఈ కేసులో ఎందుకు త్వరితగతిన అంటే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, మామూలుగా సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, విచారణ చేపట్టలేదు, దాని గురించి సాక్షులు పిలిచి మాట్లాడలేదు, ఏమి చేయలేదు అనేది వాస్తవం. కాకపోతే వీళ్ళకి కొన్ని విధులు ఉంటాయి. దాని ప్రకారం వీళ్ళు న్యాయస్థానానికి, సిబిఐ న్యాయస్థానానికి కావచ్చు, సిబిఐ కావచ్చు, కేంద్ర హోంశాఖకు కావచ్చు, ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి గతంలో మేము ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఇవి, అలాగే దీనికి సంబంధించిన సాక్షులు ఇలా చనిపోతున్నారు, దాంట్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు హత్యయితే ఎవరైతే చేశామని చెప్తున్నారో వాళ్ళకి ఈరోజు ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళే భయపడుతున్నారు కాబట్టి త్వరితగతిన మీరన్నా పూర్తి చేయండి, లేదంటే మాకు అప్పచెప్పండి మేము చేసుకుంటామని చెప్పని ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందుకు రావాలి. రాకపోవడం అనేది కొంచెం అనుమానాస్పదంగా కూడా ఉంది. ఇక్కడ ప్రభుత్వ వైఖరిని కూడా తప్పు పట్టాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, మాజీ శాసనమండలి సభ్యుడు బిటిక్ రవి గారు, ఇలా నలుగురు మీద ఆ రోజు వాళ్ళు పుంకాలుగా రాశారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి దాంట్లో రక్త మరకలు, రక్తం కారుతున్నట్టుగా కిందకు చూపిస్తూ చిత్రాలను కూడా చిత్రీకరించి వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ ప్రసార మాధ్యమంలోనూ పుంకాలుగా రాశారు. ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డిని చూసి లోకేష్ బాబు భయపడుతున్నాడా? ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఇదే అనుకుంటున్నారు ప్రజలు. నిజం కృష్ణ, వీళ్ళు ఏమైనా భయపడుతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఈరోజు ప్రజలు. సాక్ష్యాధారాలు ఉన్నాయి, కళ్ళ ముందు కనపడుతుంది. ఇది మళ్ళీ చెబుతున్నాను, నేను గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా చెప్పాను. ఓ రైటర్ గారికి, ఓ హెడ్ కానిస్టేబుల్ కి 10 మంది కానిస్టేబుల్కి అప్పచెబితే 10 రోజుల్లో తీసుకొచ్చి వీళ్ళందరూ కూర్చోబెడతారు. 10 రోజుల్లో ఎక్కువగా ఒక్క రోజు కూడా అదనంగా కూర్చోరు. 10 రోజుల్లో తీసుకొచ్చేసి దోషులు మొత్తాన్ని, ఎందుకంటే దోషులు వాళ్లే కాబట్టి చంపాము మేము చెబుతున్నారు కదా, చంపిన వ్యక్తి చెబుతున్నాడు కదా. అంటే ఇప్పుడు కీలక సాక్షులు ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ చనిపోయిన నేపథ్యంలో వారు అసలు ఎలా చనిపోయారో తెలుసుకునేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక సిట్ని ఏర్పాటు చేసింది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ అయినా ఈ సిట్టు బట్టు ఎవరికి కావాలయ్యా? అసలు ఇవన్నీ ఎందుకు కావాలా? ఆ రోజు మీరు ఉన్నప్పుడు మీకు విజిలెన్స్ ఉంది కదా, మీ విజిలెన్స్ ద్వారా మీకు వచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి కదా, ఏబి వెంకటేశ్వర గారు కొన్ని విషయాలు చెబుతున్నారు కదా, దాన్ని తీసుకొని అసలు
గుండెపోటు అని చెప్పిన వివేకానంద రెడ్డి గారి గుండెపోటు అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డిని పిలవండి. ఫోన్ ఇస్తే నువ్వు గుండెపోటు అని ఎలా చెప్పావు, రక్త మరకలు ఎందుకు దుడిచావు అని చెప్పి అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టండి. బయటకు వస్తాయి కదా చాలా విషయాలు. ఈరోజు అతను చెబుతున్నాడు కదా దస్తగిరి, దాన్ని ప్రాథమికంగా దాన్ని ఆచరణలో పెట్టండి. అతను చెప్పిన వాళ్ళందరూ పిలిపించండి, తెలిపోతుంది కదా. సునీల్ యాదవ్ అసలు నిందితులు ఎవరు, అసలు హంతకులు ఎవరు అనేది బయట పెట్టాడా? అతను అన్ని న్యాయస్థానంలో ఉంది కాబట్టి నేను చెప్పకూడదండి అని చెప్పని అతను చాలా తెలివిగా సమాధానం అయితే చెప్పాడు. ఓకే, నిస్సందేహంగా చెబుతున్నాను నేను. ఇది కనుక పరిష్కారం చేయాలని చిత్తశుద్ధి కనుక ఇప్పటి కూటమి ప్రభుత్వం కొన్నా కూడా వెంటనే పరిష్కారం అయింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.